కాకినాడ ద్వారకానగర్లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం, మహాకుంభాభిషేకం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కుంభాభిషేకం కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ బున్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మేర్నేడి సత్యబాబు, అంకంరెడ్డి రామనాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దమ్మాల జగన్, కొండేపూడి సుబ్రహ్మణ్యం, దమ్మాల బుజ్జి, చంటి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. 47 సంవత్సరాలుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద సామూహిక సహస్ర కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేతంగా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని మాకు ఎంతో విరాళాలు ఇచ్చినటువంటి భక్తులకి మరియు మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి కొండవీటి బ్రహ్మయ్య శర్మ గారికి, అలాగే చంటి ఫ్రెండ్ సర్కిల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 12/1/2024 నేపథ్యం జరిగింది. ఈరోజు కుంభాభిషేకం తర్వాత 6,000 మందికి భారీ ఎత్తున అన్నదానం, అందరూ ప్రజల సహకారంతో ప్రతి వారు ప్రతి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం.